హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఈరోజు వెడ్నెస్డే. సో నిన్ననైతే మార్కెట్స్ అనేవి షార్ప్ ర్యాలీ తర్వాత ఆల్ టైమ్ హై దగ్గరగా వెళ్ళి నిఫ్టీ కరెక్షన్ అనేది అయితే చూడడం జరిగింది. సో ఈరోజు మరి మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏం చెప్తుంది, అలాగే గ్లోబల్ మార్కెట్ క్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. అంతేకాకుండా షిప్ రీసైక్లింగ్ బిజినెస్లో ఉన్న ఒక మంచి ఫండమెంటల్ స్టాక్ గురించి అయితే నిన్న టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఏ మెంబర్ యూ కెన్ సీ దిస్. సో దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండి. సో దీంట్లో హర్యానా గ్రూప్ గురించి అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీని గురించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. సో నిన్న మార్నింగ్ చూసినట్టయితే కొన్ని అప్డేట్స్, సిమెంట్ సెక్టర్ స్టాక్స్ అనేవి ర్యాలీలో ఉన్నాయని చెప్పేసి అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ అనేది కెమికల్ సెక్టార్లో ఉన్న అన్ని కంపెనీస్లోకి సిగ్నిఫికెంట్లీ అండర్ వాల్యూడ్ స్టాక్ అని చెప్పేసి అయితే దీంట్లో చూపించడం జరిగింది. సో దీని యొక్క ఎబిట్దా మార్జిన్స్ అనేవి చాలా మంచి గ్రోత్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా చాలా పెరిగింది. సో ఆల్మోస్ట్ 1400 crore ఎబిట్దా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది కమింగ్ క్వార్టర్స్లో అని చెప్పేసి అయితే FY 2022లో అనేది అయితే ఇందులో చూపించడం జరిగింది. అంతేకాకుండా సమ్ ఆఫ్ ద రిజల్ట్స్, మోతిలాల్ ఓస్వాల్స్ ఫైనాన్స్ యొక్క రిజల్ట్స్ని కూడా నిన్న పోస్ట్ చేయడం జరిగింది. సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ని అయితే దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ద పిఎన్జీ అఫీషియల్ ఛానల్. సో ద లింక్ విల్ బి గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండి. సో సుమిటోమో కెమికల్స్ కూడా నిన్న చాలా మంచి ర్యాలీ చూపించడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద న్యూ ప్రోడక్ట్ని వాళ్ళు లాంచ్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల కమింగ్ డేస్లో మంచి గ్రోత్ ఉండే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి. సో అంతేకాకుండా జొమాటో అనేది జూలై 19th వచ్చే అవకాశం ఉందనేది కనిపిస్తుంది. సో జొమాటో జూలై 19th వచ్చినా కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మార్కెట్స్ అనేవి కాస్త కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి కాబట్టి మేబీ ఇట్ కెనాట్ అట్రాక్ట్ ద మార్కెట్ అనిపిస్తూ ఉంది. సో ఫుడ్ బిజినెస్లో అయితే చాలా మంచి గ్రోత్ ఉంటుంది. కానీ లాస్ట్ టైం కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి కూడా చాలా మంచి పీక్ వచ్చింది మార్కెట్లో న్యూస్ అనేది. బట్ ఇట్ డిడ్ నాట్ గివ్ దట్ మచ్ ఆఫ్ లిస్టింగ్ గెయిన్స్ అనమాట. సో నిన్న ఐపీఎల్ చూసినా కూడా, ఇండియన్ పెస్టిసైడ్స్ చూసినా కూడా ఆల్మోస్ట్ 16% అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యి తర్వాత మళ్ళీ మనకి కరెక్షన్ అనేది అయితే కనిపిస్తూ ఉంది ప్రజెంట్ మార్కెట్ కండిషన్ బట్టి చూసినట్టయితే. సో టాటా మోటార్స్లో చూసినట్టయితే వీళ్ళు ఇచ్చిన న్యూస్ ఏదైతే ఉందో చిప్ షార్టేజ్ వల్ల కమింగ్ డేస్లో మనకి ఎబిట్దా అనేది నెగిటివ్గా ఉంటుంది అని చెప్పేసి ఏదైతే న్యూస్ ఇచ్చారో, ఈవెన్ దో ద సేల్స్ ఆర్ గుడ్, సేల్స్ బాగున్నప్పటికీ సో కమింగ్ డేస్లో ఉండే నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి సో దాంట్లో నెగిటివ్నెస్ అనేది ఉండింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా క్రెడెంట్ ఇన్ఫో ఎడ్జ్, మీరు ఈ నేమ్ విన్నారా అండి? క్రెడెంట్ ఇన్ఫో ఎడ్జ్ అనేది నన్ అదర్ దెన్ ఈలర్న్ మార్కెట్స్ అండ్ స్టాక్ ఎడ్జ్ అనమాట. మై ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ అప్లికేషన్. సో దాంట్లో 9.96% స్టేక్ని అయితే బై చేయడం జరుగుతుంది. సో దే ఆర్ గోయింగ్ టు డూ ద బిజినెస్ ఇన్ పార్ట్నర్స్ అనమాట. సో అంతేకాకుండా ఏఎఫ్ఎల్లో 1000 crores ఫండ్ రైజింగ్ బాండ్ ఇష్యూ ద్వారా చేయబోతున్నారు. సో ఎఫ్ఐఎస్లో మాత్రం నెగటివ్నెస్ అనేది కనిపించింది. సో టైటాన్ సేల్స్ అనేవి చాలా బాగున్నాయి Q1లో చూసినట్టయితే. సో దీస్ ఆర్ ద న్యూస్ అండి. సో మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి చూసినట్టయితే సెన్సెక్స్ మనకి 18 పాయింట్స్ లాస్ అయింది నిన్న, నిఫ్టీ 16 పాయింట్స్ లాస్ అయింది. కానీ బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి ట్విన్స్ వల్ల హెచ్డిఎఫ్సి అనేది ఆల్మోస్ట్ 300 పాయింట్స్ వరకు మనకి నిన్న బ్యాంక్ నిఫ్టీలో అప్పర్ సైడ్లో ఉండడానికి కారణమైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 2.62% రేజ్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీని పాజిటివ్గా ఉండడానికి అయితే కారణమైంది. సో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఓవరాల్గా ఆల్మోస్ట్ అన్ని సెక్టర్లలో, కేవలం ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ చేసేసి మిగతా అన్ని సెక్టర్లలో మాత్రం సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. బ్రాడర్ మార్కెట్లో చూసినా కూడా మనకి 1031 స్టాక్స్ అనేవి నెగిటివ్గా క్లోజ్ అయితే కేవలం 741 స్టాక్స్ అనేవి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడున్న టైంకి చూసినట్టయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది 60 పాయింట్స్ బిలో ట్రేడ్ అవుతుందండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గ్యాప్ డౌన్ టుడే. 760 నుంచి 770 లెవెల్లో నిఫ్టీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ నుంచి షార్ప్ ఫాల్ అయితే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది మనం చార్ట్లో చూద్దాం, చార్ట్ అనాలిసిస్లో. సో లాస్ట్ టైం మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నట్టయితే September 18th వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో దాని ద్వారా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఏదో మల్టీ క్యాప్ కంపెనీ, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే మల్టీ క్యాప్ ఫండ్స్లో పర్సంటేజ్ని పెంచాలి అని చెప్పేసి అయితే సెబీ ఇచ్చిన రూల్స్ ద్వారా స్మాల్ క్యాప్లో ర్యాలీ ఉంటుందని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా అక్కడ ఒక 10 స్టాక్స్ని అయితే ఇవ్వడం జరిగింది September 18 or 19 అనుకుంటున్నాను. సో దాంట్లో నిన్న చూడండి విదేశ్ స్పెషాలిటీ, సారేగామా ఇండియా, విశాఖ ఇండస్ట్రీస్ అనేవి చాలా మంచి ర్యాలీ చూపించడం జరిగింది. ఓవరాల్గా దీంట్లో ఈచ్ స్టాక్లో 10 స్టాక్లో
10,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే అంటే 1,00,000 రూపీస్ పోర్ట్ఫోలియోకి 116% గెయిన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్టర్డే మార్కెట్ అనేది నెగిటివ్గా ఉన్నప్పటికీ ఈ త్రీ స్టాక్స్ ఇచ్చిన రిటర్న్స్ వల్ల మనకి 2.9% పాజిటివ్గా అయితే ఉండడం జరిగింది. సో స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్క్ అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక మీకు మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, సారేగామా అనేది 547% రిటర్న్స్ ఇచ్చిందండి. సో లేటెస్ట్ వాల్యూ ఈజ్ హియర్ 68,000 కనిపిస్తూ ఉంది. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ చూడండి, మీరు ఇన్వెస్టెడ్ అమౌంట్ ఈజ్ 10,500 ఓన్లీ అండి. సో క్వాంటిటీ 20 షేర్స్ బై చేస్తే 529 రూపీస్లో, ప్రజెంట్ ఇది 3,426 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో ఇట్లాంటి చాలా స్టాక్స్ని అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వెయిటింగ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం చార్ట్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ షూటింగ్ స్టార్ అయితే కనిపిస్తూ ఉందండి. సో డైలీ ప్యాటర్న్ చూసినట్టయితే పాజిటివ్ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తూ ఉన్నప్పటికీ షూటింగ్ స్టార్ అనేది మనకి నెగటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ద మెయిన్ థింగ్ ఇక్కడ కన్సర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటి అంటే కనుక, డే బిఫోర్ ఎస్టర్డే అంటే మనకి ఆల్మోస్ట్ జూలై 2 తర్వాత క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 15,722 తర్వాత ఈ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యిందండి 780 లెవెల్స్లో. సో ఇక్కడ నుంచి మళ్ళీ మంచి పాజిటివ్ బుల్ రన్ అని అయితే మనకి కనిపించడం జరిగింది మండే రోజున చూసినట్టయితే. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీనిని ఫిల్ చేసే అవకాశం అయితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ 1-2 డేలో ఈ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. బికాజ్ ఆఫ్ షార్ప్ సెల్లింగ్ ఫ్రమ్ ద ఎఫ్ఐఐస్ అనమాట. నిన్న చూసినా కూడా ఎఫ్ఐఐస్ 583 crores సేల్ చేయడం జరిగింది. ఈవెన్ దో డిఐఎస్ 542 crores బై చేసినప్పటికీ ఎఫ్ఐఐస్ నుంచి అయితే కంటిన్యూ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. సో ఈరోజు మనం మార్కెట్లో చూసినా కూడా మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే తగ్గడం అనేది మనకి కాస్త పాజిటివ్గా అనిపిస్తున్నప్పటికీ ఒపెక్ ఏదైతే మీటింగ్ చేసిందో దాని ద్వారా అది డిస్కనెక్ట్ అయిపోయింది కాబట్టి సో ఆల్మోస్ట్ 3.2% ఈరోజు క్రూడ్ ఆయిల్లో ఫాలింగ్ అనేది కనిపించింది. కాకపోతే రూపీ అనేది మాత్రం డిప్రిషియేట్ అవుతూ ఉందండి. సో 74 రూపీస్ అనేది కనిపిస్తుంది యూఎస్డి వర్సెస్ రూపీ చూసుకున్నట్టయితే. సో ఆల్మోస్ట్ 0.33% 24 పైసా పెరగడం కనిపిస్తుంది. సో మేబీ ఎఫ్ఐఎస్ విల్ కంటిన్యూ టు సెల్ టుడే ఆల్సో. ఇఫ్ సెకండ్ హాఫ్లో కనుక వాళ్ళు సపోర్ట్ తీసుకున్నట్టయితే మన మార్కెట్లో సెకండ్ హాఫ్లో కనుక ఎఫ్ఐఎస్ యొక్క బయ్యింగ్ అనేది కనిపించినట్టయితే మనకి ఒకవేళ ఈరోజు నెగటివ్ ఫాల్ అయ్యి 730 లెవెల్స్కి వచ్చినా కూడా ఇక్కడ నుంచి రికవరీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుందండి. 730 లెవెల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా చూడవచ్చు. మనం 5 minutes క్యాండిల్ స్టిక్ చూసినట్టయితే నిన్నటి చార్ట్ చూసినట్టయితే మనకి మార్నింగ్ ఓపెనింగ్ అనేది చాలా మంచి పాజిటివ్లో ఓపెన్ అయినప్పటికీ yesterday 6 మార్నింగ్ క్యాండిల్ చూడండి చాలా మంచి పాజిటివ్లో ఓపెన్ అయింది. మార్నింగ్ హాఫ్ సెషన్ 50% వరకు ఆల్మోస్ట్ 12 వరకు మనకి పాజిటివ్నెస్ అనేది కంటిన్యూ అయ్యింది. 15,914 లెవెల్స్ అండి. ప్రీవియస్ సేమ్ 15,915 లెవెల్స్ నుంచే మనకు మార్కెట్లో నెగటివ్నెస్ అనేది కనిపించింది. బేర్స్ వర్ యాక్టివ్. సో సేమ్ ప్రైస్ నుంచి ఈరోజు ప్రైస్ రిజెక్షన్ అనేది కనిపించింది. 2 times ఇది ఆల్మోస్ట్ 15,900 అబోవ్ వెళ్ళడానికి ట్రై చేసిందండి. వన్ ఇట్ ఈస్ హియర్ అండ్ ద అదర్ వన్ ఈజ్ హియర్. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి షార్ప్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. సో దే వాంటెడ్ టు టుక్ ద సపోర్ట్ అట్లీస్ట్ 830 లెవెల్స్ నుంచి 830 లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకున్నప్పటికీ మళ్ళీ 870 లెవెల్స్ నుంచి అయితే షార్ప్ ఫాలింగ్ అనేది కనిపించింది. సో సెకండ్ హాఫ్లో చూసినట్టయితే మీరు బిగ్గెస్ట్ బేరిష్ రెడ్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయవచ్చు బికాస్ ఆఫ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. ఎఫ్ఐఎస్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ టు గో ద మార్కెట్ హయ్యర్ సైడ్, బట్ డిఐఎస్ ఆర్ స్టిల్ ఇన్ ద బై మోడ్ అనమాట. సో ఈరోజు మార్కెట్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసినా, గ్లోబల్ మార్కెట్ క్యూస్ చూసినా కేవలం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది, కానీ డాలర్ ప్రైస్ చూసినా కూడా మనకి మార్కెట్లో నెగటివ్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఈ గ్యాప్ను ఫిల్ చేసిందంటే కనుక మార్కెట్ అనేది 730 లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకోవాలండి. సో 730 లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకున్నట్టయితే మళ్ళీ మనకి కాస్త కన్సాలిడేషన్లో ఉన్నప్పటికీ మార్కెట్ అనేది షార్ప్ ఫాలింగ్ అనేది ఉండకుండా అప్పర్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో పొజిషనల్ ట్రేడర్స్ అయితే బుక్ యువర్ ప్రాఫిట్స్
అకార్డింగ్లీ అండి. ఎందుకంటే స్మాల్ క్యాప్ అనేది ఆల్ టైమ్ హైస్ని మండే రోజు టచ్ అయిన తర్వాత మనకి చాలా స్టాక్స్లో మండే రోజున 20% అప్పర్ సర్క్యూట్ అనేది కనిపించింది. బట్ నిన్న చూస్తే ఆ మూమెంట్ కనిపించలేదు. ఎందుకంటే నిన్న మార్నింగ్ నుంచి చూసినట్టయితే ఓవరాల్ అన్ని సెక్టర్లలో స్మాల్ క్యాప్ అనేది అండర్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉందండి. సో నిన్న మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేసినా కూడా మిడ్ అండ్ లార్జ్ క్యాప్లో మనకి మొమెంటం కనిపించినప్పటికీ ఆ మొమెంటం అనేది స్మాల్ క్యాప్లో కనిపించలేదు. సో నిఫ్టీ 50లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూడాలనుకుంటే కనుక ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 775 లెవెల్స్ నుంచి కనిపిస్తుందండి. వన్స్ ఇట్ ఈస్ ఫెయిల్స్ ఇట్ విల్ టేక్ ద సపోర్ట్ ఎట్ 730 లెవెల్స్ ఫర్ టుడే. సో 730 లెవెల్స్ని కూడా ఈరోజు ఫెయిల్ చేసిందంటే కనుక కమింగ్ డేస్లో మనం 500 లెవెల్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో 15,500 లెవెల్స్ని కూడా. సో అవర్ టార్గెట్ ఈజ్ 16,000. సో 16,000 వెళ్ళడానికి అయితే మార్కెట్ అనేది కొద్దిగా టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే ఈరోజు మార్కెట్ అనేది ఒకవేళ మంచి గుడ్ న్యూస్ ఏదైనా వచ్చి, సో బ్యాడ్ న్యూస్ గురించి చెప్పాలంటే మన జిఎస్టీ డాటా కూడా నెగటివ్ ఇంపాక్ట్ చూపించిందండి మనకి మార్కెట్లో. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో 15,870 లెవెల్స్లో మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని ఇక్కడి వరకు వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కరెక్షన్ అనేది కనిపించే అవకాశం ఉంది. దీన్ని స్ట్రాంగ్ వాల్యూమ్స్తో బ్రేక్ చేసినట్టయితే కనుక మనకి మన ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 915 లెవెల్స్ అనేది మళ్ళీ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. దిస్ ఈజ్ ద బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండి. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినా కూడా మంచి మూమెంటం కనిపించింది చూడండి. సో ఓపెనింగ్ ప్రైస్ ఈజ్ అరౌండ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్టయితే 9:15కి ఓపెన్ అరౌండ్ 35,186 అండి. సో 35,186 నుంచి షార్ప్ ర్యాలీ చూడండి. ఇక్కడ ఎక్కడ కూడా 1 or 2 రెడ్ క్యాండిల్స్ కనిపించాయి, కానీ కంటిన్యూగా గ్రీన్ క్యాండిల్స్తో మనకి ఆల్మోస్ట్ 2 PM వరకు, ఆఫ్టర్నూన్ 2 PM వరకు కూడా ఆల్ టైమ్ మంచి బులిష్ రన్ అయితే చూపించడం జరిగింది 35,800 లెవెల్స్ వరకు. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ వరకు ఫాలో అవడం జరిగిందండి విత్ ఇన్ 1 అవర్ 1.5 అవర్లోనే. సో వెరీ షార్ప్ సెల్లింగ్ అనేది అయితే లాస్ట్ మనకి సెకండ్ సెషన్లో కనిపించింది ఆఫ్టర్ 2 PM. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో నెగటివ్ ఓపెనింగ్ కనిపిస్తూ ఉంది, బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ గివింగ్ సపోర్ట్. సో 35,400 లెవెల్స్లో ఫస్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. వన్స్ ఇది ఫెయిల్ అయిందంటే కనుక 35,300 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ పాజిటివ్నెస్ ఉన్నట్టయితే మార్కెట్లో 35,745 విల్ బికమ్ ద ఫస్ట్ రెసిస్టెన్స్, అండ్ దెన్ if it is sustains above 35,745 it can go to 35,800 లెవెల్స్ అనమాట. సో 35,400 లెవెల్స్ని అయితే ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో వన్స్ ఇదే ప్రైస్ నుంచి సపోర్ట్ తీసుకోవాలి. ఫెయిల్ అయిందంటే కనుక 35,300 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇఫ్ ఇట్ ఫెయిల్స్ బిహైండ్ ద 35,300 వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ 35,000 లెవెల్స్ ఆల్సో ఇన్ కమింగ్ డేస్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసాం. సో షిప్ బిల్డింగ్ బిజినెస్ గురించి ఏదైతే డిస్కస్ చేసామో దాని గురించిన ఫండమెంటల్స్ చూద్దాం, అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ క్యూస్ కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ ద కంపెనీ అండి, హర్యానా షిప్ బిల్డర్స్. సో దీని గురించి టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు దీంట్లో డాటా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 5 ఇమేజెస్ ఐ పోస్టెడ్ ఎస్టర్డే. సో ఇది ఆల్మోస్ట్ 3 decades ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉంది. గుజరాత్లో దీని యొక్క ఫ్యాక్టరీ అనేది ఉంది. సో దీని యొక్క జోన్స్ ఎలా ఉన్నాయనేది చూడవచ్చు, కట్టింగ్ జోన్ 1, 2, 3 అని చెప్పేసి. సో ఇది షిప్స్ని రీసైక్లింగ్ చేసే కంపెనీ అనమాట. సో ఏదైతే ఓల్డ్ షిప్స్, డ్యామేజ్ షిప్స్ ఉంటాయో వాటిని రీసైక్లింగ్ చేసి దాంట్లో నుంచి స్టీల్ని రికవర్ చేసే కంపెనీ అనమాట. సో ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన రీసైక్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి స్క్రాప్కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో, సో దాంట్లో షిప్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కూడా కమింగ్ డేస్లో మంచి ఈ ప్రొడక్షన్ అనేది షిప్ నుంచి డ్యామేజ్ చేసిన ఐరన్ స్టీల్ ఏదైతే ఉంటుందో వాటితోటి రీప్రొడక్షన్ అనేది, రీషిప్ బిల్డింగ్ అనేది బాగుండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో దానివల్ల ఈ కంపెనీని అయితే నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. హర్యానా షిప్ బ్రేకర్స్, దిస్ ఈజ్ ద కంపెనీ. సో వెరీ లో మార్కెట్ క్యాప్ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ. ఇది కేవలం BSEలోనే లిస్ట్ అయింది, NSEలో లిస్ట్ అవ్వలేదు. సో దీని యొక్క బుక్ వాల్యూ చూడండి 220 అండి. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నట్టయితే మనకి 0.53 అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. సో అంతేకాకుండా ప్రమోటర్ హోల్డింగ్ చూడండి కంటిన్యూగా కన్సిస్టెంట్గా 75% అనేది ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. ఇండస్ట్రీ PE 12 టైమ్స్తో చూసుకున్నట్టయితే మనకి స్టాక్ యొక్క PE అనేది డిస్కౌంట్ ప్రైస్లో కనిపిస్తుంది 7.3లో.
సో ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది బిలో 0.5 ఉంది. బిలో 1 ఉంటేనే మనకి చాలా అట్రాక్టివ్. సో ఇది ఇంకా అట్రాక్టివ్గా ఉంది. నాకు ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది అయితే చాలా మంచి అట్రాక్టివ్గా, స్టాక్ ప్రైస్ అనేది 117లో ట్రేడ్ అవుతుంది చూడండి. సో 168 రూపీస్ టార్గెట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, విచ్ ఈజ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఫర్ మీ. సో క్వార్టర్లీ గ్రోత్ అనేది కంటిన్యూగా కనిపిస్తుంది. నో ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్, డెట్ ఫ్రీ కంపెనీ అండి. ఆల్మోస్ట్ కేవలం 54 lakhs మాత్రమే డెట్ ఉన్న కంపెనీ. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 16 రూపీస్ ఇస్తూ ఉన్న కంపెనీ. సో 117 రూపీస్ షేర్కి 16 రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్, ఒక్కొక్క షేర్కి 16 రూపీస్, ఇది 1 yearలో ఎర్న్ చేసి ఇస్తుంది అంటే కనుక చాలా మంచి గ్రోత్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. 12.8% ROCE అనేది కూడా కనిపిస్తుంది. అకార్డింగ్లీ ROE ఆల్సో 7.5% అనమాట. సో దీంట్లో వేరియేషన్ ఎందుకు ఉంటుంది అనేది మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ROCEలో 12 ఎందుకు ఉంది, ROEలో 7.5 ఎందుకు ఉంది అనేది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఓన్లీ ఇదండి. సో ఇది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఆల్ ద మనీ ఇంక్లూడెడ్ డెట్ అనమాట. సో డెట్ను కూడా ఇంక్లూడ్ చేసిన మనీతో కంపెనీ ఏదైతే రిటర్న్స్ ఎర్న్ చేస్తుందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ROCE వస్తూ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా కంపెనీ అయితే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉందండి. సో దీని యొక్క చార్ట్ చూసినా కూడా మనకి PE రేషియో కూడా చాలా మంచి ఇంప్రూవ్ అనేది కనిపిస్తుంది. సో సేల్స్ అండ్ మార్జిన్స్ చూసినా కూడా మనకి ప్రజెంట్ ఉన్న టైంలో అయితే ప్రీవియస్ హిస్టారికల్ డేటా కంటే మంచి పాజిటివ్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో కంపెనీ యొక్క మ్యాక్సిమం ప్రైస్ చూసినట్టయితే మనకి ఆల్ టైమ్ హైస్ని, సో లాస్ట్ టైం కూడా ఇది సేమ్ ప్రైస్ రేంజ్లో అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది 116 లెవెల్స్లో. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి సేమ్ ఈరోజు అయితే బ్రేక్అవుట్ అయితే ఎస్టర్డే అయితే బ్రేక్అవుట్ అయితే కనిపించింది. వీ విల్ చెక్ ఇట్ ఇన్ ద చార్ట్ క్లియర్లీ అనమాట. సో పీర్ కంపారిజన్తో చూడండి, పీర్ కంపారిజన్తో చూసినట్టయితే మనకి కొచ్చిన్ షిప్ యార్డ్స్, గార్డెన్ రీచ్ ఇవన్నీ కూడా మంచి కంపెనీసే. సో మాజగాన్ డాక్ కూడా చాలా మంచి కంపెనీ. బట్ వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే హర్యానా షిప్ అనేది లోయెస్ట్ PE రేషియోలో ఉంది, విచ్ ఈజ్ అట్రాక్టివ్. అండ్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ప్రమోటర్ హోల్డింగ్ అనేది కూడా కన్సిస్టెంట్గా ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే మనకి సేల్స్ క్వార్టర్లీ చూడండి 26 crores అనేది కనిపిస్తుంది. సో క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్టయితే లాస్ నుంచి ప్రాఫిట్స్ కన్వర్ట్ అయిన కంపెనీ. సో ఆల్మోస్ట్ ప్రీవియస్ క్వార్టర్లలో మనం లాస్నే అబ్జర్వ్ చేయవచ్చు అంటిల్ జూన్ 2020 వరకు. బట్ సెప్టెంబర్లో 2.94 crores ప్రాఫిట్ని చూపించింది, డిసెంబర్లో మనకి 3.46 crores ప్రాఫిట్ని చూపించింది. ఓవరాల్గా ఇయర్లీ డేటా చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ ఇయర్లో మనకి టోటల్ మార్చ్ 2020లో అయితే 7 crores లాస్ని చూపించిన కంపెనీ ఇప్పుడు మార్చ్ 2021లో అయితే 10 crores ప్రాఫిట్ని చూపిస్తుంది. సో బ్యాలెన్స్ షీట్లో చూసుకున్నట్టయితే మనకి మార్చ్ 2020లో 7 crores అప్పుల్లో ఉన్న కంపెనీ ప్రజెంట్ ఇది 1 crore తగ్గించడం జరిగింది, విచ్ ఈజ్ డిడక్టింగ్ ద డెట్ అనమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో అట్రాక్టివ్. అండ్ డెటర్ డేస్ కూడా ఎక్కువగా ఏం లేవండి, కేవలం 4 days డెటర్ డేస్ అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ బిగ్ మ్యాటర్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ 74.95 అనేది కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ సేమ్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉన్న కంపెనీ అనమాట. సో దిస్ ఈజ్ ద కంపెనీ అండి. దీని గురించిన చార్ట్ ఒకసారి చెక్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. యా, హర్యానా షిప్ బ్రేకర్స్ అనేది ఆల్రెడీ మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద గ్రూప్ మచ్ మోర్ అండి, బికాస్ పీపుల్ మే థింక్ ఇట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, యా, దిస్ ఈజ్ ద హర్యానా షిప్ బ్రేకర్స్ అండి. 90 రూపీస్ టాప్ లాస్తో ఆల్మోస్ట్ 97 to 100 రూపీస్లో దీన్ని అయితే రెఫర్ చేయడం జరిగింది. ఎస్టర్డే మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ప్రీవియస్ డే మనకి ఆల్మోస్ట్ 8% ర్యాలీ తీసిన తర్వాత మండే రోజున ఇక్కడ ఫాలింగ్ అనేది అయితే కనిపించింది. బట్ ఫాలింగ్ ఏదైతే ఉందో ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ కంటే ఎబోనే క్లోజ్ అయిందండి. సో దట్ ఈస్ ద గుడ్ థింగ్. అండ్ ఇక్కడ షూటింగ్ స్టార్ మనకు కనిపిస్తున్నప్పటికీ కమింగ్ డేస్లో అయితే మీరు మంత్లీ డేటా చూస్తే, వీక్లీ డేటా చూస్తే దీంట్లో మనకి క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో వీక్లీ డేటా చూడండి, విత్ గుడ్ వాల్యూమ్స్తో మనకి ఇక్కడ మంచి బుల్లిష్ అనేది కనిపిస్తూ ఉంది, బుల్లిష్నెస్ అనేది. సో 160 లెవెల్స్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నానండి. మార్కెట్స్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే కన్సల్టేషన్లో ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ మనకి కమింగ్ డిసెంబర్ వరకు అయితే అనలిస్టులు మనకి నిఫ్టీని 17,000 వరకు టార్గెట్ ఇస్తూ ఉన్నారు. సో అట్లీస్ట్ 16,000 అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం కమింగ్ 2 to 3 monthsలో. సో 16,000 వన్స్ నిఫ్టీ క్రాస్ అయిందంటే కనుక మనకి ఈ స్టాక్, ఇట్లాంటి స్టాక్స్లో కూడా, స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా మంచి బుల్ రన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వీఆర్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ బుల్ రన్.
we have to get more returns also from the market. So equities are always better if you are attached with the fundamentally strong stocks. So 160 లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నానండి. 100 నుంచి 120 బిట్వీన్లో, ప్రజెంట్ అయితే 116 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. 100 నుంచి 120 బిట్వీన్లో మీకు దొరికినట్టయితే దీన్ని బై చేయవచ్చు. బట్ ఇట్ ఈజ్ వెరీ మైక్రో క్యాప్ కంపెనీ, 72 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో దెర్ ఈజ్ ఏ రిస్క్ అనమాట. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.